ఇమాజిన్ చేయండి, రేపు ఉదయం మీరు మామూలుగా నిద్రలేచారు, కిటికీ తెరిచారు, కానీ ఆకాశంలో సన్ లేదు. అది ఎటువంటి వార్నింగ్ లేకుండా ఒక్కసారిగా మాయమైపోయింది. ఇప్పుడు ఒక క్వశ్చన్, అర్త్ మీద వెంటనే చీకటి అయిపోతుందా? మనం వెంటనే ఫ్రీజ్ అయిపోతామా? ఆన్సర్ లేదు. ఇక్కడే యూనివర్స్లోని ఒక అమేజింగ్ ట్రూత్ దాగుంది. మనకు కనిపించే సన్ నిజానికి 8 నిమిషాలు 20 సెకండ్స్ పాతది. అంటే మీరిప్పుడు చూస్తున్న సన్ 8 నిమిషాల క్రితం ఉన్న సన్. లైట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది, అయినా సన్ నుంచి అర్త్ వరకు రావడానికి 8 నిమిషాలు 20 సెకండ్స్ పడుతుంది. ఎందుకంటే సన్కి అర్త్కి మధ్య దూరం సుమారు 15 కోట్ల కిలోమీటర్స్. అందుకే సన్ ఇప్పుడే డిసపియర్ అయిన మొదటి 8 నిమిషాల 20 సెకండ్స్ మనకి ఏమీ తెలియదు. మనం ఎప్పట్లాగే వెలుగుతున్న సన్ని చూస్తూనే ఉంటాం, అంతా నార్మల్గా అనిపిస్తుంది. ఇంకా ఒక సర్ప్రైజింగ్ విషయం, లైట్ మాత్రమే కాదు, సన్ యొక్క గ్రావిటీ కూడా అదే వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గ్రావిటీ కూడా 8 నిమిషాల 20 సెకండ్స్ తర్వాతే అర్త్ని వదిలేస్తుంది. ఆ సమయం వరకు అర్త్ ఏమీ జరగనట్టు సన్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కానీ 8 నిమిషాల 20 సెకండ్స్ పూర్తయ్యాక అన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. సన్ కనిపించదు, ఆకాశం పూర్తిగా డార్క్ అయిపోతుంది, పగలు క్షణంలో రాత్రిలా మారిపోతుంది, ప్రపంచం అంతటా ఒకేసారి లైట్స్ ఆరిపోయినట్టు అవుతుంది. అదే క్షణంలో సన్ గ్రావిటీ లేకపోవడంతో అర్త్ సన్ చుట్టూ తిరగడం ఆపేస్తుంది. దాని బదులుగా ఒక స్టోన్ని విసిరినట్టు స్ట్రెయిట్ లైన్లో స్పేస్లోకి ప్రయాణించడం స్టార్ట్ చేస్తుంది. అర్త్ మాత్రమే కాదు, మన సోలార్ సిస్టంలోని అన్ని ప్లానెట్స్ అలా విడిపోయి స్పేస్లోకి ఎగిరిపోతాయి. ఇప్పుడు అర్త్ వెంటనే ఐస్ బాల్ అవుతుందా? లేదు. మన ఓషియన్స్, మన అట్మాస్ఫియర్ ఎన్నో ఏళ్లుగా సన్ హీట్ని స్టోర్ చేసి ఉంచాయి. అందుకే మొదటి కొన్ని గంటల్లో పెద్దగా ఏమీ మారదు, ఉష్ణోగ్రత మామూలుగానే ఉంటుంది. కానీ ఒక వారం తర్వాత అర్త్ సగటు టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ కంటే దిగువకు చేరుతుంది. ఒక సంవత్సరం తర్వాత అది -100 డిగ్రీస్ కంటే కూడా కింద పడిపోతుంది. చెట్లు ఫోటోసింథసిస్ చేయలేవు, ఎందుకంటే వాటికి సన్లైట్ లేదు. కొన్ని వారాల్లోనే చాలా ప్లాంట్స్ చనిపోవడం మొదలవుతుంది. తర్వాత వాటి మీద ఆధారపడే యానిమల్స్ మొత్తం ఫుడ్ చైన్ కుప్పకూలిపోతుంది. కొన్ని నెలల్లో అర్త్ సర్ఫేస్ ఒక మంచు ఎడారిలా మారిపోతుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం, అన్ని జీవులు వెంటనే అంతం కావు. మనుషులు కొంతకాలం వరకు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ? అండర్ గ్రౌండ్ లేదా ఐస్లాండ్ లాంటి జియోథర్మల్ ఎనర్జీ ఉన్న ప్రాంతాల్లో. ఎందుకంటే అర్త్ లోపల ఇంకా వేడి ఉంటుంది. ఆ హీట్ సన్ నుంచి రాదు, అర్త్ కోర్ నుంచి వస్తుంది. అది కొంతమందిని కొంతకాలం జీవించడానికి హెల్ప్ చేస్తుంది. ఓషియన్స్ కూడా పైన గడ్డ కట్టినా లోపల కొంత ద్రవంగా మిగిలిపోతాయి. అక్కడ కొన్ని జీవులు బతకవచ్చు. కానీ దీర్ఘకాలంలో సన్ లేకుండా అర్త్ మీద ఉన్న చాలా జీవం బతకడం చాలా కష్టం. ఇదంతా ఆలోచిస్తే ఒక చిన్న స్టార్ మన జీవితంలో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో అర్థమవుతుంది. మనం చూసే వెలుగు, పీల్చే గాలి, తినే ఆహారం అన్నిటికీ మూలం ఆ సన్. అందుకే ప్రతి ఉదయం కనిపించే సన్ రైజ్ నిజానికి యూనివర్స్ ఇచ్చిన అత్యంత విలువైన బహుమతి. అయితే సన్ లేని ఆ మొదటి రోజు మీరెక్కడ దాక్కుంటారు? కమెంట్లో చెప్పండి. ఇది లియానా ఆర్బిట్, క్యూరియాసిటీ నెవర్ ఎండ్స్. మళ్ళీ నెక్స్ట్ డిస్కవరీలో కలుద్దాం.